सेट प्यार। హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్ తీసానండి. చాలా రోజులది తీసి ఒకసారి చూసుకుంటున్నాను. నేను ఒకసారి వేసుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ చేపిస్తాను. ఎంత లూజ్ అన్నా ఎంత ఇదైనా కూడా. ఎందుకు అంటే మై ఛానల్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఈ డ్రెస్ వేర్ చేశాను ఈ డే. ఇది వచ్చేసి మా తమ్ముడి పెళ్ళిలో మా అమ్మ కొనిచ్చిన డ్రెస్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి 750 రూపీస్. ఇంత పడుతుందా చూడండి. ఆల్రెడీ ఇప్పుడు దాకా చూపిస్తానులేండి. ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, చూసేసేయండి. ఈరోజు చాలా వర్క్ అయితే ఉంది. పెండింగ్ ఎందుకు అంటే పోయిన బ్లాగ్లో చెప్పాను కదా, కొన్ని వీడియోస్ డిలీట్ అయిపోయాయి. మళ్ళీ ఏమన్నా వస్తాయో రికవరీ చేద్దాము అనేసి అలా ప్లాన్ చేశాను, కానీ రాలేదు. పదండి, కనిపించడమే లేదు సరిగ్గా. మా ఆసిఫ్ ఈరోజు సండే బ్లాగ్ ఇక్కడే ఉన్నాడు. వైఫై వేసేసుకొని అది ఏందో పబ్జీ గేమ్ ఏమో చూస్తున్నాడు. ఆల్రెడీ ఒక ఫోన్ పగలగొట్టేశాడు. ఆ వీడియో కూడా షూట్ చేశాను, డిలీట్ అయిపోయింది. సర్లేండి, ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయవద్దు, ఓకేనా? ఇంట్రో అయిపోయింది కదా. ఎందుకు స్టిచ్చింగ్ చేయించుకోనంటే ఏమన్నా కొంచెం వాటర్లో వేసి వాష్ చేస్తే ఏమన్నా ఫిట్ అవుతుందేమో అనేసి ఫస్టే స్టిచ్చింగ్ చేసి మళ్ళీ వేసుకొని మళ్ళీ వాటర్లో వేసేసిన తర్వాత ఇలా టైట్ అయిపోతాయి నాకు డ్రెస్సెస్. అందుకనేసి నేను ఎక్కువగా డ్రెస్సెస్ యూజ్ చేయను అన్నమాట. ఇంకా ఈ మధ్య వెయిట్ లాస్ చేయాలి అని ఉంది. నా వెయిట్ లాస్ మీ అందరికీ తెలిసిందే. 1 డేని వెయిట్ లాస్, 4 డేస్ తింటాను, ఆ తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ జర్నీలో స్టార్ట్ అయిపోతాను. అలా ఉంటుంది నాకు. సో నా హబ్బీ ఎప్పుడు లావు ఉన్నావు అని చెప్పినప్పుడే నేను డైట్ చేస్తానన్నమాట. ఆ డే ఒక్కటే. మళ్ళీ తనే ఏం కాదులే తినేసేయి ఇంకా అది ఇది అనేస్తారన్నమాట. ఇప్పుడు డైట్ చేసి ఏం కాదు, ఫస్ట్ తినాలి కడుపుకి అనేసరికి అవును కదా నిజమే కదా అనేసి మళ్ళీ తినేస్తాను. అలా 4 ఇయర్స్ అయిపోయింది నా వెయిట్ లాస్ జర్నీ. నేను ఎప్పుడు వెయిట్ లాస్ అవుతానో ఏమో. ఈ డ్రెస్ నాకు కొంచెం లూజ్గా ఉంది. నా హబ్బీకి చూపిస్తే ఎప్పుడు పర్ఫెక్ట్గానే ఉందిలే, అదే పనిగా చూస్తే కొంచెం లూజ్ అనిపిస్తుంది అంటున్నారు. వాటర్లో వేసేసి ఇంకా ఇదే స్టిచ్చింగ్ చేపించుకొని మంచిగా కొంచెం కుట్టించుకోవాలి. ఇది ఎందుకు అంటే ఒక్కటే కదా ఉండేది. సండే బ్లాగ్ అండి స్టార్ట్ చేసేసాను. ఇక్కడ నా హబ్బీ వెళ్తూ చికెన్ ఇచ్చి వెళ్ళారన్నమాట. దీంట్లో హాఫ్ కేజీ తెప్పించాను ఈసారి. కొంచెము వేరే విధంగా చేద్దాము అనేసి చికెన్ పకోడా చేద్దాము, అలాగే చికెన్ పలావ్ అనుకోండి. బిర్యానీ, దమ్ బిర్యానీ నాకైతే రాదు, నిజంగా చెప్తున్నాను. ఎప్పుడు చేసినా నా హబ్బీకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది దాంట్లో. అది కాకుండా నాకు కొంచెం భయము, వేడి నీళ్ళల్లో నుంచి రైస్ తీయాలి అంటే నాకు చాలా భయం అన్నమాట. అందుకనేసి నేను ఎప్పటికన్నా కొలతలు వేసేసుకొని రైస్ చేస్తుంటాను. వైట్ రైస్ కూడా ఇంకొకసారి కుక్కర్లో చేసేస్తాను. రైస్ కుక్కర్ పాడైపోయింది అని చెప్పా కదా, ఇంకొకసారి తప్పకుండా రైస్ కుక్కర్ తీసుకొని తీరుతాను అని చెప్తే ఇంకా నా హబ్బీ నవ్వుతూ ఉన్నారన్నమాట. ఎందుకు అంటే ఇప్పటికే 2 అయిపోయాయి. తినేమో మంచి కుక్కర్స్ అని తెప్పిస్తాడా, అవి నాకు ఏమో యూజే అవ్వవు సరిగ్గా. సెకండ్ అయితే అస్సలు అవ్వలేదు, కొంచెం చూడమంటే చూడరు. ఇంకా అది పక్కన పెట్టేశానన్నమాట. ఇక్కడ వచ్చేసి బిర్యానీ అనకూడదులేండి, అది బిర్యానీ కాదు, పలావే, చికెన్ పలావ్ అనుకుందాం మనం, ఓకేనా? సో ఎందుకు అంటే రైస్ బాయిల్ చేసేసి గ్రేవీలో వేయడము దమ్ బిర్యానీ అలా ఉంటుంది. నా బిర్యానీ వాటర్లోనే రైస్ కలిపేసుకుంటాను నేను. ఇంకా చేస్తూ అంత చేసి మళ్ళీ కొంచెం బాగలేకపోతే అంత వేస్ట్ అయిపోతుంది అనేసి, ఓకేనా? ఈ చాపర్ ఎక్కడ తీసుకున్నారని అడిగారు 2-3. ఈ చాపర్ వచ్చేసి ఆన్లైన్లోనే ఎక్కడ తీసుకుంటాము. ఇది ప్రైస్ వచ్చేసి 130 రూపీస్ పడింది నాకు. నిజంగా చెప్పాలి అంటే ఇది వచ్చిన 2 డేస్ ఏమో బాగా వాడాను, తర్వాత 2 డేస్ నుంచి వాడుతున్నాను. ఇప్పుడు ఆ చాపర్ ఏమైందో మీతో షేర్ చేసుకుంటాను. చూడండి ఎంత మంచిగా ఉందో. యూస్ కూడా 4 రోజులే వస్తుంది. ఇంకా మంచిగా యూస్ చేస్తే వస్తుందేమోలేండి, నాలాగా హార్డ్గా చేస్తే వెళ్ళిపోతుంది. నాకేమో అది దారం అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పులావ్లో వేసే ఇంగ్రీడియంట్స్ వేస్తున్నా. బిర్యానీలో వేస్తారు కదా, ఇంకా అవి పువ్వు, ఇలా
ఇలాచి ఇంకా చెక్క బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసాను. బిర్యానీ ఆకు మాత్రం లేదు, ఎక్కడ పెట్టేసానో గుర్తుకే లేదన్నమాట. ఇవన్నీ నా హబ్బీకి వేస్తే అడ్డంగా ఉంటాయి, ఏమేమో వేసావు అది ఇది అంటారనేసి దీన్ని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఆ పౌడర్ అయిపోయింది. ఇంకా అందుకనేసి డైరెక్ట్గా ఇవే వేస్తున్నాను అన్నమాట. టమాటోస్ కట్ చేస్తున్నానా, సర్ అని పైకి లాగాలి, నేను కిందికి లాగాను. ఏదైతే దారం ఉందో అది కొంచెం పోయింది, మీకు వీడియోలో కనిపించింటుంది. లేకపోతే ఒకసారి కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి, మీరే షాక్ అయిపోతారు. దీనికి అది కూడా రాదా అనుకుంటారో ఏమో. మరి నాకు ఈ డే ఎంత హ్యాపీగా ఉందో అంత సాడ్ కూడా నడిచిందన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ చూస్తూ ఉండండి, గ్యాస్ కొంచెం అయితే ఇంకా ఘోరం జరిగిపోయేది. నేను కొంచెం నిదానంగా ఆలోచించాను. ఎప్పుడన్నా సరే ఏదన్నా అర్జెంట్ పని పడినప్పుడు, ఏదన్నా టెన్షన్లో మనం నిర్ణయాలు తీసుకోకూడదు. కొంచెం ఒక 2 minutes కూర్చొని ఆలోచిస్తే మనకు సొల్యూషన్ అనేది కరెక్ట్గా దొరుకుతుంది. నిజంగా హడావుడి చేయకూడదు ఎప్పుడన్నా సరే. ఇక్కడ వచ్చేసి ఆనియన్ చాపర్స్లో ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటోస్ ప్యూరీ ఉంది కదా, కలిపేసుకొని చికెన్ మ్యాగ్నేట్ చేసాము కదా ఇప్పుడు దాకా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, మ్యాగీ మసాలా, గరం మసాలా, దీంట్లో పెరుగు మాత్రం వేయలేదు నేను. ఇన్ని మసాలాలు వేసేసుకొని ఇంకా ఇలా బాగా కుక్ చేసేసుకోవాలి. మనం దాంట్లో చికెన్లో టమాటోస్లో వాటర్ అనేటివి బయటికి వస్తాయి కదా, అవల్లా అబ్జర్వ్ అయిపోయిన వరకు కుక్ చేసేసుకోవాలి. ఇంకా మంచిగా కుక్ చేసేసుకొని ఆయిల్ ఎప్పుడైతే మనకు వదిలేస్తుందో అప్పుడు పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చికెన్ పకోడీకి కలుపుతున్నాను. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా నా బేబీ తెచ్చిచ్చాడు కదా, ఫ్రెష్గా ఉంది, స్మెల్ కూడా సూపర్గా ఉంటుందని వేసాను. అలాగే కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం మైదా పిండి వేసాను. ఒక చెంచా మైదా పిండి, ఒక చెంచా కార్న్ఫ్లోర్ వేసాను. ఇంకా ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఎగ్ కూడా వేసాను. ఈసారి నేను ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా వచ్చిందంటే కొంచెం ఫ్రైలోనే నాకు సెట్ అయిపోయింది. కానీ నా హబ్బీ అలా కాదు కదా, వాళ్ళకి క్రిస్పీగా కావాలనేసి చాలాసేపు నేను వేయించాను అన్నమాట. ఇలా ఆల్మోస్ట్ కలుపుకున్నాను. దీంట్లో లెమన్ కూడా యాడ్ చేస్తారు, నేను లెమన్ పైనుంచి యాడ్ చేస్తాను. మళ్ళీ దాంట్లో స్మెల్ రాకుండా మంచిగా యాడ్ అవుతే మంచిగా ఉంటుంది అనేసి ఇంకా కరివేపాకు, ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ తగ్గినట్లు అనిపించింది, అది వేసాను. ఇంకా ఫుడ్ కలర్, రెడ్ కలర్ వేసాను. అబ్బా నిజంగా అసలు చికెన్ పకోడా బండి మీద కూడా ఉండదు, ఇంత టేస్టీగా అయ్యింది, అంత కలర్ఫుల్గా కనిపించింది. చెప్పాను హబ్బీకి నేను కూడా చికెన్ పకోడా బండి పెట్టేస్తాను. ఎందుకు అంటే చికెన్ పకోడా బండి దగ్గర మనుషులు ఉంటారు, బియర్ షాప్స్ దగ్గరే మనుషులు ఎక్కువగా ఉంటారు. ఇవి రెండే ఈ మామూలుగా ఎక్కువగా చూస్తున్నా నేను. ఇంకా ఇక్కడ నా చికెన్ చూడండి, ఆయిల్ వదిలేసింది, సూపర్ అంటే సూపర్ టేస్టీగా, మీరు ఇలానే తినేయచ్చు, అట్లా అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా కొంచెం కుక్ చేయాలి. ఎందుకంటే మొన్న ఒక్కసారి కుక్ చేశాను కదా, నా హబ్బీకి కొంచెం కుక్ అవ్వనట్టు అనిపించిందంట, అందుకనంటే మ్యాక్సిమం మంచిగా కుక్ చేసేస్తాను. ఇంకా నా బేబీ తెచ్చాడు కదా ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇప్పుడు దాకా మీతో షేర్ చేసుకున్నాను స్టార్టింగ్లో. సో అవల్ల నేను ఇలా కట్ చేసేసుకొని బాక్సెస్లో వేసేసుకుంటూ ఉన్నాను అన్నమాట. మీరు చూస్తే మీరు ఒకసారి స్కిప్ చేసి వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది స్కిప్ చేసేస్తారు, కొంతమంది చూస్తారు నాలాగా వ్లాగ్. ఇది చేయడానికి నిజంగా చాలా టైం పడుతుంది, ఎడిటింగ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. ఈ మధ్య ఏమో ఎవరెవరో చూస్తున్నారు, ఏదన్నా కొంచెం మిస్టేక్ అయినా కూడా మళ్ళీ మనకు షేర్ చేస్తూ ఉంటారన్నమాట. నాకైతే అది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది, అందుకనేసి 1కి 10 మాటలు చూసుకొని ఎడిటింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో రైస్ పెట్టేసుకున్నాను కదా, వాష్ చేశాను, మీరు చూసేసారు. దాంట్లో కొంచెం ఆయిల్, లెమన్, ఆ తర్వాత ఉప్పు వేసేసి ఇలా బాయిల్ చేయడానికి పెట్టేసుకున్నాను. దమ్ బిర్యానీ లాగా చేద్దాము అని. దీంట్లో లెమన్ వేసాను, పుదీనా, కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. కానీ నాకు ధైర్యం సాలలేదు ఈ రైస్ ఎలా తీయాలి, ఎలా వేయాలి అనేసి. మళ్ళీ కొంచెం సేపు తర్వాత ఆల్మోస్ట్ సగం కుక్ అయిపోయిన తర్వాత ఈ చికెన్ ఏదైతే ఉందో దాంట్లో మ్యాగ్నేట్ చేసేసుకున్నాను, అంటే ట్రాన్స్ఫర్ చేసేసా. ఇంకా మంచిగా కుక్ అయింది, యమ్మీ అండ్ టేస్టీగా ఉందన్నమాట. నిజంగానే లెమన్ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్. ఇక్కడ గోంగూర పచ్చడి నా హబ్బీకి చాలా ఇష్టము. ఏదన్నా కూడా అండర్ ఫ్లాప్ అయిపోయింది అనుకోండి, దీంతో తినేస్తారు అనేసి
మా అన్న బేబీతో తెప్పించాను, చూపించా కదా, గోంగూర కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా వేసేసుకున్నాను, హెవీ పెట్టేసుకున్నాను. ఇంకా తొందరగా అవ్వాలి అనేసి హెవీగా పెట్టినాను. ఆల్రెడీ అక్కడ 10కి నేను కిచెన్ రూమ్లోకి వచ్చాను. ఇప్పుడు 12 అవుతుంది. 12 నుంచి చేసిన పని మీకు 10 మినిట్స్లో చూపించేస్తా. ఇక్కడ చూడండి ఎలా అయ్యిందో, మీరే షాక్ అయిపోతారు. అసలు మీరు కెమెరాలో చూస్తున్నారు కాబట్టి కొంచెం మీకు భయం వేయదు. నాకేమో పైకి వచ్చేసింది ఫైర్. అబ్బా అనిపించా, ఏమైపోతుందో ఏమో, చాలా భయపడినాను. ఇంకా 2 గ్యాస్ స్టవ్స్ బంద్ చేసేసా. కొంచెం సేపు ఆగాను, ఇంకా అది వెళ్ళింది. నేను యూట్యూబ్లో మొన్న చూసే ఒక అతను నూడిల్స్ చేసేటప్పుడు అగ్గి డమ్మని లేస్తుంది, ఇంకా కొంచెం సేపటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ దీంట్లో నీళ్ళు ఒకప్పుడు నేను వాటర్ వేసి ఇంకా పైకి చేసేదాన్ని, వాటర్ వేస్తే అగ్గి ఇదైపోతుంది అనేసి. అలా ఏముండదు, కొంచెం టైం తీసుకోండి, అదే వెళ్తుంది. ఇంకా నాకు అలవాటు అయిపోయినట్టు ఇంకా ఇలా అయితే జరిగింది. ఇంకా నా హబ్బీకి చూపిద్దాం అనుకున్న వీడియో, నువ్వు ఏదో ఒక రోజు ఇండ్లే తగలబెట్టేస్తావు అంటాడేమో అనేసి చూపించలేదు. ఈ వ్లాగ్ చూసినప్పుడు అర్థమవుతుంది తనకు. ఇంకా ఆయిల్ అయిపోయింది. ఇంకా చికెన్ పకోడీకి ఆయిల్ ఎక్కువగా కావాలి కదా, దాంట్లో లేదనేసి కొంచెం తీసుకున్నాను. ఇంకా వీడికి మా ఆసిఫ్కి నేను హాట్స్పాట్ వేసింది, సిగ్నల్ అక్కడికి అందడం లేదు, కసు కొట్టు వస్తుంది అని చెప్పా. ఊరికే అలాగా నిజంగానే కొట్టినాడు. రైస్ మాత్రం సూపర్ యమ్మీగా అయితే కుక్ అయిపోయింది, చూసారు కదా మీరు. ఇంకా ఇక్కడ వచ్చేసి నా చట్నీ, గోంగూర చట్నీ మిక్సీకి ఒక్కసారి తిప్పేస్తాను, సూపర్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా మ్యాగ్నేట్ చేసి పెట్టాను, 1 అవర్ పైగానే అయిపోయింది. ఇది ఇంకా మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో గోంగూర చట్నీ కూడా బాగా మంచిగా ఫ్రై చేసేయాలి. ఇంకా మా ఆసిఫ్కి కొంచెం దగ్గర నుంచి పెట్టాను, నెట్ వస్తుంది. ఇంకా అంతా పాపం నేను చెప్పిన పని బయటది మొత్తం చేసేస్తాడు. ఒక్కొక్కసారి చేస్తాడు బ్రెయిన్ సెట్ అయితే, ఇంకొకసారి కోప్పడతాడు. ఇంకా ఎలాగో అలాగా నా పిల్లలు ఎప్పటికన్నా నాకు బెస్టే. ఈ మాత్రం అన్నా చేస్తున్నారనేసి హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. ఇక్కడ చెప్పాను కదా, చికెన్ పులావ్ రెడీ అయిపోయింది, గోంగూర చట్నీ రెడీ అయిపోయింది, చికెన్ పకోడీ ఇలా చేసేస్తూ ఉన్నాను. ఇలా వేసేసుకున్నాను కదా, ఇంకా బాగా కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. మన కలర్ అయితే ఎంత థిక్నెస్ వచ్చేసింది చూడండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. యమ్మీ అండ్ టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. నేను చేస్తాను కానీ ఈ మధ్య కొంచెం తక్కువ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ వ్లాగ్ తరపున నేను మీతో షేర్ చేసుకున్నాను. నా హబ్బీకి సర్ప్రైజ్ ఇచ్చేసా. ఇంకా నా దగ్గర ఆ క్లాత్స్ ఉంటాయి, టిష్యూ పేపర్స్, అవి లేవు. నా బేబీ పుక్ అయిపోయింటే ఆ పేపర్స్ పెట్టాను. ఇలా పెట్టడం వల్ల నిజంగా ఎంత మేలు జరిగింది. దీంట్లో ఉన్న కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఆ పేపర్కి అంటుకుంది. తినడానికి కూడా ఆయిల్ లేకుండా మంచిగా అనిపించింది. ఇంకా ఈ అంట్లు మొత్తం వాష్ చేయాలి. ఇంకా నా హబ్బీ వచ్చేసారన్నమాట. 1:30 అయిపోయింది టైము. ఇంకా అందుకనేసి అన్నీ తెచ్చి పెడుతున్నాను, చేసిన వంటకాలు. ఇంకా తినకి ఒకసారి బ్లర్ చేసా, ఎందుకులే అనేసి. మళ్ళీ ఎందుకు బ్లర్ చేయాలి, పాపం తింటున్నారు కదా, దిష్టి తగులుతుందనే కాదు, మళ్ళీ అలా ఉంది ఇలా ఉన్నారు, ఎందుకు సోది సుత్తి అనేసి నేను ఇలా బ్లర్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ నా హబ్బీకి కాల్ చేసి ఎడిటింగ్ చేస్తున్నాను. నువ్వు తిన్నావు కదా వీడియో, అది ఏమన్నా కనిపిస్తే మళ్ళీ నీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగితే ఏం లేదులే అని చెప్పారన్నమాట. ఆ వల్ల ఏం లేదులే, నువ్వు చేసుకో అని చెప్పారు. ఇంకా అందుకనేసి బ్లర్ తీసేసాను. నా హ్యాపీ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ, మీరు నా ఛానల్లో ఏ వీడియో అన్నా కొంచెమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇప్పుడు ఎడిటింగ్ చేయడానికి కూర్చున్నాను. ఆఫ్టర్నూన్ పిల్లలు వస్తారు, వాళ్ళకి ఫుడ్ చేయాలి, వాళ్ళకి నాకు అందరికీ ఇంకా ఫుడ్
చేయాలి. అందుకనేసి ఫస్ట్ ఇది ఎడిటింగ్ చేసేసుకుంటాను. నేను చూడండి అస్సలు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటాను. నన్ను చూస్తే ఏమన్నా సైలెంట్గా మూసి దానిలాగా ఉంటుంది అని అనుకుంటారా మీరు? నా మాట పాపం తనే ఆన్సర్స్ ఇయ్యలేకపోతుంటాడు అనుకుంటా ఒక్కొక్కసారి. ఇక్కడ మా ఆసిఫ్ తప్పకుండా ఇలా కర్డ్ అయితే తింటారన్నమాట. ఇంకా అది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. మన లంచ్ కంప్లీట్ అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది నా పిల్లలకి, నా హబ్బీకి. ఈ సండే స్పెషల్ సండే లాగా అయిపోయింది నాకు. ఏమంటే నేను ఒక్క 5 minutes కూడా కూర్చోకుండా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ యూట్యూబ్ వల్ల నాకు నిజంగా ఇంట్లో పనులు చకచకా అయిపోతూ ఉన్నాయన్నమాట. అంట్లు కూడా మొత్తం వాష్ చేసేసుకున్నాను. చూడండి, నేను డైలీ పని అయితే తప్పకుండా చేస్తాను. ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు కదా. ఏంటిది అంటే నా హబ్బీ పని నుంచి వచ్చిన ఈ బట్టలు నేను డైలీ వాష్ చేస్తాను లిక్విడ్ వేసేసి. ఫస్ట్ ఒకసారి మామూలుగా తీస్తాను, ఆ తర్వాత ఈ లిక్విడ్ కంఫర్ట్ కన్నా బెస్ట్ నిజంగా. ఈ విషయం మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు. అంత లెంతీ వ్లాగ్ ఎప్పుడు షూట్ చేయలేదు. ఈ మధ్య నా వ్లాగ్స్కి కూడా రెస్పాన్స్ వస్తుంది, చూస్తున్నారు కదా. ఇంకా నా లైఫ్ అప్డేట్ మీతో ఎప్పుడు ఇస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద నెగిటివ్నెస్ స్ప్రెడ్ చేయకండి. ఏది ప్రతి వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇప్పుడు మీరు మంచిగా ఉంటే మంచిగా చూస్తారు కదా. ఒకరి మీద పగ, ఒకరి మీద ఏమంటారు జెల్సీనెస్ ఉంటే నెగిటివిటీగానే చూస్తారు. నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ఏదన్నా కొంచెం మిస్టేక్ అయినా మీరు సర్దుకుపోండి. ఇలా తీసేసి ఆ మెట్ల మీద మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. వాటర్ ఎందుకు వేసాను అనేది కూడా నేను ఎప్పుడు వేస్తాను. ఈసారి ఎక్కువగా వాటర్ వేసాను. ఇక్కడ నా హబ్బీ బట్టలు అయితే ఇలా వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. ఆసిఫ్ ఫ్రెండ్ వచ్చి పాపం ఆసిఫ్కి ఆడుకుందాం రా అని పిలిచాడన్నమాట. ఇంకా తిను ఫిషెస్ మ్యాను, వాడు ఫిషెస్ పట్టడానికి అవి ఇవి చూస్తూ ఉంటాడన్నమాట. దసరా హాలిడేస్ వస్తున్నాయి, మళ్ళీ వాటర్ దగ్గరికి వెళ్ళి ఫిషెస్ పట్టాలి అనేసి వీడియోస్ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మొన్న కాకరకాయ చేసిన నూనె అనేది పక్కన పెట్టేసుకుంటాను. దానికే పెట్టేస్తా, అన్నీ కలపను నేను. ఎందుకు అంటే చేసేది కొంచెమైనా మంచి టేస్టీగా తినాలి అనేసి. ఇంకా ఈ ఆయిల్ మళ్ళీ ఎప్పుడన్నా చికెన్ పకోడీ యూజ్ చేసినప్పుడు చేస్తాను. ఏమంత డట్టిగా కూడా కాలేదు. ఆయిల్ ఎక్కువ వేసానా అనిపించింది ఒకసారి. మళ్ళీ ఎక్కువగా వేస్తేనే కదా మంచిగా కుక్ అయ్యేది, తక్కువగా వేస్తే అస్సలు పట్టదు. నా వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఇలా ఆయిల్ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఆసిఫ్ తన ఫ్రెండ్ పాటు వెళ్ళలేదు బయటికి. ఎంత క్యూట్గా కనిపిస్తుంది కదా, నాకైతే భలే ఇష్టము. ఇంకా ఎక్కడ కింద పడిపోతుందో అనేసి ఇలా చిన్నగా చేస్తున్నాను అన్నమాట. ఈ డే లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అదే రాత్రికి ఉండేది కొంచెము. ఇంకా రోటీస్ తెప్పియాలంటే వద్దులే, అదే తినేద్దాము అనేసి ఇంకా నైట్కి కూడా అదే తినేసాము. ఇంకా పప్పికి ఈ డే తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ డే ఆ డేనే తీసుకొని వెళ్ళొచ్చు, కానీ కొంచెం వర్క్ మీద నా హబ్బీ బయటికి వెళ్ళారన్నమాట. ఇంకా పప్పి దగ్గరికి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్తే మీతో షేర్ చేసుకుంటాను. ఈవినింగ్ 4 అవుతుంది. ఇంకా నా హబ్బీకి బూస్ట్ రెడీ చేస్తున్నాను. నిజంగా ఈ వాటర్ వేయకపోయింటే బాగుండేది అనిపించింది నాకెందుకు. కొంచెం గ్లాస్లో కొంచెం ఉన్నా కూడా అది వాటర్ వేసి మరీ గెలికి పెట్టేస్తా. అందుకే కొంచెం నీళ్ళలాగా ఉన్నాయి. నీళ్ళు వేసావా అని అడిగారు పాపం. నీళ్ళు వేయలేదు, ఆ పాలేమైనా ఏం నీళ్ళు కలుపుతుందో అని చెప్పా. ఇక్కడ అయినా కొంచెమైనా నీళ్ళు కలపకుండా అదేంది ఫ్రెండ్స్, మనం నీళ్ళే కలపకూడదు. ఇంకా నీళ్ళు కలిపితే ఇంకా పాలు నీళ్ళు అయిపోతాయి. ఇక్కడ బూస్ట్ వేసిస్తున్నాను, చాయ్ తాగరట. ఇంకా నా వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నా వ్లాగ్స్లో చాలా వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి నా షార్ట్స్ చూడండి. కొన్ని మంచిగా తీసాను, కొన్ని అటు ఇటు ఉంటాయి. ఎందుకు అంటే నాకు వ్యూ పెద్దగా రాదు అన్నప్పుడు ఏం చేస్తా అంటే నేను ఏవేవో వేసేస్తాను. ఇంకొకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ముస్కాన్కి చాలామంది అయితే హ్యాపీ బర్త్డే ముస్కాన్ అని కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. నిజంగా నేను ఒక్క కామెంట్ చూసాను, హ్యాపీగా ఫీల్ అయిపోయా. 100 మంది మనకు తెలిసిన వాళ్ళు చేసినా కూడా ఒక్కరు చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను.